హైదరాబాద్లో కలకలం రేపిన స్కోడా కార్ దొంగ దొరికాడు. కారు కొట్టేసిన 2 రోజుల తర్వాత తమిళనాడులోని కంచిలో పట్టుబడ్డాడు. అసలు ఎవరతను? ప్రొఫెషనల్ దొంగ? గతంలో ఏమైనా చోరీలు చేశాడా? ఎక్కడికి పారిపోదాం అనుకున్నాడు? చివరకు పోలీసులకు ఎలా దొరికిపోయాడు? ఇతని పేరు రాజేష్. నల్గొండ జిల్లా చింతపల్లి వాసి. 3 రోజుల క్రితం హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంకు వచ్చాడు. ఓ కార్ కొంటానని బేరం మొదలుపెట్టాడు. స్కోడా కార్ నచ్చింది. టెస్ట్ డ్రైవ్ కు వెళ్తానన్నాడు. సేల్స్ బాయ్ నగేష్ తో కలిసి టెస్ట్ డ్రైవ్ కు వెళ్లాడు రాజేష్. హైటెక్ సిటీ నుంచి బయలుదేరి దారిలో పెట్రోల్ నింపుకున్నాడు. ఆదిపట్ల వరకు వెళ్లగానే పొగొస్తోందని కార్ని ఆపాడు. ఏం జరిగిందో చూడమని సేల్స్ బాయ్ ని కిందకి దింపాడు. మెరుపు వేగంతో కార్ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఖరీదైన కార్ని ఓ దొంగ కాజేయడంతో సేల్స్ బాయ్ నగేష్ కంగుతిన్నాడు. వెంటనే షోరూం యజమానికి సమాచారం ఇచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించారు. 2 చోట్ల సీసీ కెమెరాల్లో కారు దృశ్యాలు రికార్డయ్యాయి. కారు దొంగను పట్టుకునేందుకు 5 బృందాల్ని రంగంలోకి దింపారు. కారు దొంగ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేశారు. కారు చెన్నై వైపు వెళ్తోందని తేలింది. వెంటనే ఏపీ తమిళనాడు పోలీసులను అలర్ట్ చేశారు. సరిహద్దులో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించినా ఈ దొంగ చిక్కలేదు. కొట్టేసిన కారుతో పోలీసుల్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. తమిళనాడు పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ కార్ని కాంచీపురం తీసుకెళ్లాడు. అక్కడ నెంబర్ ప్లేట్ మార్చేశాడు. అయితే అప్పటికే మెరూన్ కలర్ స్కోడా కార్ని ఓ దొంగ హైదరాబాద్ నుంచి తమిళనాడుకు తీసుకొచ్చాడని పోలీసుల దగ్గర సమాచారం ఉంది. దీంతో నిందితుడిని కాంచీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అది కొట్టేసిన కారేనని తెలుసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. స్కోడా కార్ కొట్టేసిన రాజేష్ పాత నేరస్తుడే. నల్గొండలో పలు నేరాలకు పాల్పడ్డాడు. గతంలో BMW కారు కొట్టేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఏసారి స్కోడా కార్ ని సక్సెస్ఫుల్ గా కాజేశాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఆడి కారు కొట్టేశాడు ఓ కేడీ. ఇప్పుడు ఆ దొంగ కూడా జైల్లోనే ఉన్నాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో, రాజేష్ కూడా సరిగ్గా అదే స్కెచ్ తో కారు కొట్టేశాడు. చిన్న చిన్న చోరీలు చేయటం కన్నా ఇలా ఒక్క ఖరీదైన కారు కొట్టేస్తే లక్షలు సంపాదించొచ్చని కార్ల చోరీ చేస్తున్నారు కేటుగాళ్లు. తమ పని ఈజీగా అయ్యేందుకు సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలను టార్గెట్ చేస్తున్నారు.